వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పోలీస్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ ఫీజు అనేది ఎలా పే చేయాలి, మెయిన్గా ఎవరైతే ఓన్గా అప్లై చేస్తుంటారో వాళ్ళు ఎలా పే చేస్తే బెటర్ అన్నది నేనైతే మాట్లాడతాను. మెయిన్గా యూపీఐ కావచ్చు, ఆ డెబిట్ కార్డు ద్వారా కావచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు, ఏ విధంగా చేస్తే మనకు సేఫ్గా ఉంటుంది అన్నది మనం వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఈ యొక్క పాలిసెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఎవరైతే ఓన్గా స్లాట్ బుక్ చేసుకుంటుంటారో, మెయిన్గా డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ యూజ్ చేసి వాళ్ళు అనేది ఓన్గా పేజ్ అనేది చేస్తూ ఉంటారు కదా, పేమెంట్ అనేది. మరి ఎలా చేస్తే బెటరు అంటే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, మోస్ట్లీ సరే ఏమైనా యూపీఐ ఉంటే యూపీఐ ఆప్షన్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, ఇలా చాలా అయితే ఉంటాయి. అందులో ప్రిఫరబుల్గా నేను చెప్పేది ఏంటంటే నెట్ బ్యాంకింగ్ నుంచి ఉన్నట్టయితే ఖచ్చితంగా నెట్ బ్యాంకింగ్ నుంచి అయితే ట్రై చేయండి అని అయితే చెప్తాను. మోస్ట్లీ చాలామంది ఇప్పట్లో అయితే వాడట్లేదు, కానీ ఇది మనకు సేఫ్గా అయితే ఉంటుంది నెట్ బ్యాంకింగ్ చేయడం. బట్ ఇప్పట్లో ఎవరు వాడట్లేదు కాబట్టి మోస్ట్లీ దీన్ని అందరూ లైట్గానే తీసుకుంటారు. బట్ సేఫెస్ట్గా గమనించినట్టయితే నెట్ బ్యాంకింగ్ మనకు మంచిగా అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా మనీ డెబిట్ అయ్యి మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవ్వకపోయినా మనకు రికవరీ అవ్వడానికి ఆర్ మనకు కంప్లైంట్ రైజ్ చేయడానికి కూడా మంచి స్కోప్ అనేది ఉంటుంది ఇన్ కేస్ మీరు నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసినట్టయితే. ఇక రెండోది, యాజువల్గా అందరికీ తెలిసిందే, డెబిట్ కార్డ్ని మీరు యూజ్ అయితే చేయొచ్చు. డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, వీటిని యూజ్ చేసి కూడా మీరు పే అనేది చేయొచ్చు. సో ఇది సెకండ్ ప్లేస్లో అయితే ఉంటుంది. సో ఎవరి దగ్గర ఏటీఎం కార్డ్స్ ఉన్నా ఆర్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నా వాటిని యూజ్ చేసి కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అలా పేమెంట్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ క్రెడిట్ కార్డ్ నుంచి ఆర్ డెబిట్ కార్డ్ నుంచి వేసుకున్నప్పుడు అవి క్లియర్గా ఎనేబుల్లో ఉన్నట్టు ఆప్షన్స్ అయితే గమనించండి. ఎందుకంటే ఒక్కొక్కసారి పేమెంట్స్ అనేవి మీరు ఎన్నిసార్లు చేసినా ఫెయిల్ అవుతుందని చెప్పి కామెంట్ చేస్తూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మేబీ ఈ యొక్క ఆన్లైన్ సర్వీసెస్ అనేవి మనకు ఎనేబుల్లో ఉండకపోయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇలా డెబిట్ కార్డ్ నుంచి పే చేయడం ద్వారా మనకు కొన్ని సిచ్యువేషన్స్లో మనీ అనేది కట్ అవుతుంది, బట్ అక్కడ రిఫ్లెక్ట్ అనేది అవ్వదు. అది మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ వితిన్ 7 వర్కింగ్ డేస్లో ఆ మనీ కూడా మీకు రిటర్న్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, కాబట్టి అది కూడా ప్రాబ్లం అయితే లేదు. ఆ తర్వాత థర్డ్ది ఏంటి, మేబీ ఈసారి ఏమైనా యూపీఐ మనకి ఇన్వాల్వ్ చేసినట్టయితే యూపీఐ పేమెంట్ కూడా మీరు చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆర్ క్యూఆర్ కోడ్ కానీ, లేదంటే యూపీఐ ఏదైతే ఐడి ఉంటుందో దాన్ని ఎంటర్ చేసి కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. సో ఓవరాల్గా ఫస్ట్ నెట్ బ్యాంకింగ్ ఉన్నట్టయితే ట్రై అయితే చేయండి. ఇంకా అది లేదు అన్నప్పుడు యూపీఐ ఆర్ డెబిట్ కార్డ్ ఏదో ఒకటి మీరు చూస్ చేసుకొని పేమెంట్ అయితే చేయండి. బట్ క్లియర్గా మీరు పేమెంట్ అయితే చేయండి. అలా పేమెంట్ చేస్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మనకు బ్యాక్ ప్రెస్ చేయడం కానీ, లేదంటే డిఫరెంట్ నెంబర్స్ ఎంటర్ చేయడం కానీ, ఇలాంటివి ఏవి లేకుండా కేర్ఫుల్గా అయితే ఉండండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.